8 PM న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఏపీ చేపడుతోన్న పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ సందర్భంగా ఇరిగేషన్ అధికారులు లీగల్ టీంతో మంత్రి నిమ్మల రామానాయుడు చర్చించారు. సుప్రీంకోర్టులో ఏపీ తరఫున బలమైన వాదనలు వినిపించారు. అత్యాధునిక పద్ధతిలో ఎస్ఎల్బీసీ టన్నెల్ తవ్వకాలు జరపాలని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. సచివాలయంలో ప్రభుత్వ సలహాదారులు ఆదిత్యనాథ్ ఏపీలో శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖలో మహిళపై జరిగిన దాడి వెనుక వాస్తవాలను ఛేదించి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై సెటైర్లు పేల్చారు. థియేటర్లలో కంటే సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి నిజాయితీ కలిగిన మోసగాడని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో అనేక తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. కోడి పందాలకు బరులు సిద్ధమవుతున్నాయి. పిండి వంటలతో గుమగుమలాడేందుకు తెలుగులో గిళ్ళు ముస్తాబవుతున్నాయి. ఒక్కొక్కరిగా వస్తున్న కుటుంబ సభ్యులు బంధుగణంతో పల్లెలు మురిసిపోతున్నాయి. మొత్తంగా ఊళ్ళన్నీ సంక్రాంతి పండుగతో కళకళలాడుతున్నాయి. ఈసారి పశ్చిమ బెంగాల్, కేరళ అధికార పీఠంపై బీజేపీ గురిపెట్టింది. ఇప్పటి నుంచే పొలిటికల్ గ్రౌండ్ సిద్ధం చేస్తోంది. రంగంలోకి దిగిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా రెండు రాష్ట్రాలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ఇరాన్ డెడ్ వార్నింగ్ ఇచ్చింది. తమపై అమెరికా దాడి చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించింది. ప్రపంచ దేశాలపై ఆధిపత్యం కోసం అమెరికా ఉవ్విళ్లూరుతోంది. మాట వింటే ఓకే, లేదు అంటే యుద్ధాలు చేసేందుకు వెనకాటం లేదు. ఇప్పటికే వెనిజులా అధ్యక్షుడిని అరెస్ట్ చేసి ప్రకంపనలు రేపిన ట్రంప్ ఇప్పుడు భారత్ స్టార్ పేసర్ మహమ్మద్ షమీకి ఎన్నికల కమిషన్ సమన్లు జారీ చేసింది. షమీతో పాటు అదానీ అంబుజా సిమెంట్ సమర్పించు పెద్ద రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. బులెటిన్లో ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.